ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. శివాజీ నియామకం తీరును హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పిచ్చినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? సిద్ధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మాల మహానాడు అధ్యక్షుడు కారం శివాజీని ఎన్నిక చేసింది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. ఈ నేపథ్యంలోనే కోర్టు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ కులాలకు సంబంధించి మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా విచారించినటువంటి హైకోర్టు ఇలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇది ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో అనేక ఉపకులాలు ఎస్టీలో ఉంటారు, కానీ కేవలం మాల మహానాడుకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఏ విధంగా కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తారని, ఇంకోటి విద్యార్థులకు సంబంధించి కూడా ఒక లా డిగ్రీ ఉండాలనేది కూడా ఒక కండిషన్ గా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఏం పట్టించుకోవాలి ప్రభుత్వం. వాసు, లైన్ లో ఉండండి. అలాగే దీనిపై మాట్లాడేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది సార్వభౌమరావు ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి సార్వభౌమరావు గారు. నమస్తే. నేను పిటిషనర్ తరపు న్యాయవాదిని కాదు, రెస్పాండెంట్ కారం శివాజీ గారి తరపు న్యాయవాదిని. చెప్పండి సార్. ఇందులో ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ లో కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఇంత ముఖ్యమైన పోస్ట్ కి అపాయింట్మెంట్ చేయదలుచుకుంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి, అప్లికేషన్లు కాల్ఫర్ చేసి అందులో ఉన్న అభ్యర్థుల ఎలిజిబిలిటీని అన్ని చూసి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు కాబట్టి సర్టిఫైడ్ చేస్తున్నాము. కానీ కారం శివాజీ గారు దీనికి అర్హుడా అనర్హుడా అన్న విషయం మేమేమీ తేల్చట్లేదు. అది మేము దాని మీద మా అభిప్రాయాలు ఏమీ చెప్పట్లేదు. కేవలం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకొని ప్రజలందరి నుంచి, అదే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోకుండా చేసినందువల్ల సర్టిఫైడ్ చేశాము. ఇంకా వేరే కారణమే లేదు. ఓకే అండి, అంటే మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా అర్హుడని మీరు అంటారండి? ఎవరైనా అర్హుడు అంటే ఎవరు అర్హత క్రైటీరియా ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఓకే, కానీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని అవన్నీ కన్సిడర్ చేసి ఎవరొకరిని అపాయింట్ చేయాలి, ఇది సూటబుల్ క్యాండిడేట్ ని. అలా అప్లికేషన్లు జనాలు అందరి దగ్గర నుంచి తీసుకోకుండా, అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఈ పోస్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ బలాబలాలు చూసుకొని పరీక్ష చేసుకొని ఇవ్వాల్సింది. అలా ఇవ్వకుండా ఆయన్ని అపాయింట్ చేశారు కాబట్టి మేము దాన్ని సరిచేట్ చేస్తున్నాము. అంత మాత్రాన ఆయన దానికి ఇన్ఎలిజిబుల్ అని లేకపోతే డిస్క్వాలిఫైడ్ అని మేము చెప్పడం లేదు. అంటే సాంప్రదాయబద్ధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరైతే ఉన్నారో కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరి దగ్గర ఉండే అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మేము ఫలానా ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ అపాయింట్ చేస్తున్నాము, దానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్లు ఇవ్వండి అని అప్లికేషన్ తీసుకొని అప్పుడు అపాయింట్ చేయాలి అన్నారు ఆయన. ఓకే అండి, ఫోన్ లైన్ అది అలా చేయలేదు కాబట్టి సర్టిఫైడ్ చేస్తున్నాము. అంత తప్ప మిగతా మెరిట్స్ తో మేము వెళ్ళలేదు అన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్లైన్ అండి. థ్యాంక్ యూ అండి.